ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడి, పంచాంగ శ్రవణమే గుర్తుకొస్తాయి. మరి ఉగాదంటే ఇంతేనా? ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కాని, ఆచరించాల్సిన విధులు కాని లేవా అంటే లేకేం. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెప్తారు. అందుకనే ఆ రోజుని యుగాది లేక ఉగాదిగా గుర్తిస్తారు. ప్రతి పండుగలాగానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెప్తారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగనం. ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలి రోజైన ఉగాది నాడు తైలాభ్యంగనం చేసి తీరాలన్నది పెద్దల శాసనం. సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా, ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది వారి అభిమతం. అభ్యంగన స్నానం ముగిసిన తర్వాత గడపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇక ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అన్నది కూడా ఓ సందేహమే. ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాల పురుషునిగా తలుచుకుని పూజించుకోవాలి. తిథికారుడైన విష్ణుమూర్తిని స్మరించినా, లయకారుడైన శివుని కొలిచినా, ప్రకృతికి చలనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించినా సమ్మతమే. ఇష్టదేవతల స్తోత్రాలని పఠించి పూజించిన తర్వాత వారికి ఉగాది పచ్చడిని నివేదించాలి. పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే 6 రుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాం. వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుంచి రక్షణ అందిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే జీవితం సుఖదుఖాల మిశ్రమం అని చెప్పడమే ఉద్దేశంగా కనిపిస్తుంది. ఒక పక్క జీవితం శుభ అశుభాల మిశ్రమం అని గ్రహిస్తూనే రాబోయే రోజులకి సిద్ధపడాలనే సూచనని అందించేది పంచాంగం. అందుకనే సంవత్సరపు మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తున్నారు. ఎండలని తట్టుకుంటే నీరిస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తారు. ఉగాది నాడు ధ్వజారోహణం చేసే సంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఇంటి ముందర ఒక వెదురు కర్రని ఉంచి దానిమీద రాగి కలశాన్ని ఉంచి పసుపు, కుంకుమలు, పూలతో పూజించడమే ధ్వజారోహణం. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్లమని చెప్తారు. ఉగాది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు. ఉగాది రోజున చేయవలసిన పనులు ఇన్నున్నాయన్నమాట.